ప్రజల మధ్య సామరస్య భావం అనేటువంటిది కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. నిత్యము చూస్తూనే ఉన్నాం కదా. అట్లాగే పరస్పర విరోధ భేదాభిప్రాయాలు ఉంటాయి. భారతదేశానికి పొరుగు దేశాల నుండి కూడా ముప్పు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా కూడా, ప్రజలు, ప్రభుత్వాధికారులు, రాజకీయాలు, అట్లాగే వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఇవన్నీ కూడా వాటి యొక్క ఫలితాలు గమనిస్తూ జాగ్రత్త వహించి పరస్పరం యొక్క స్నేహానికి, అభివృద్ధికి పాటుపడాలి. అట్లాగే ఈ సంవత్సరంలో రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరగటం, జన నష్టం అనేటువంటిది కలగొచ్చు. ముఖ్యంగా యువకుల్లో చాలా వింతైనటువంటి పోకడలు ఉంటాయట. ఆ వికృతి అనేటువంటిది యువతరంలో కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే యువకులు సక్రమంగా ఉంటేనే జాతి భవిష్యత్తు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విషయాలు కానీ, సామాజికమైనటువంటివి, చిత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితంలో సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవటం వల్ల వింతైనటువంటి పోకడలు కనబడతాయట విద్యార్థుల్లో. అట్లాగే నూతనమైనటువంటి ఆలోచనలు, మానవతా విలువలు లేకుండా వాయువరుస లేనటువంటి జీవితాన్ని గడుపుతూ సంచారాలు జరుగుతూ ఉంటాయి. నూతన రకాలైనటువంటి వ్యాధులు, అట్లాగే జన నష్టం, కామాంధుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆత్మహత్యల సంఖ్య, హత్యల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల యువకుల పట్ల తల్లిదండ్రులు, సమాజము, గురువులు, ప్రభుత్వము, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు వాటి యొక్క నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ యువతరాన్ని మంచి మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నాలు చేయాలి. అట్లాగే బంగారము, వెండి, రాగి మొదలైనటువంటి లోహాల ధరలు పెరిగేటుతాయి. సిమెంటు, కలప, ఇనుము ధరలకి రెక్కలు వస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు సామాన్యంగా కొనసాగుతాయి. ఆ ధరలు తగ్గేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. భూములు, గృహాల యొక్క విలువలు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం కుజుడు రాజవటం వల్ల వర్షం, దానిలో ముఖ్యంగా 2 కుంచాల వర్షం, 10 భాగాలు సముద్రం మీద, 7 భాగాలు భూమి మీద కురుస్తాయి. ఈ రకంగా సంవత్సరం అంతా కూడా అనేక రకాలైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మకర సంక్రమణ పుణ్యకాలం. పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి మనమంతా కూడా తెలుసుకుంటాం. 14 జనవరి 2011 వికృతనామ సంవత్సర పుష్యశుద్ధ దశమి శుక్రవారం రాత్రి 11:39 మకర సంక్రమణ పుణ్యకాలం. ఇక ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది వ్యక్తులందరికీ ఉండేటువంటి ఫలితాలు. ఒక్కొక్కళ్ళకి ఈ వికృతనామ సంవత్సరంలో రాజాది నవనాయకుల గురించి తెలుసుకొని తద్వారా దేశవ్యాప్తంగా ఉండేటువంటి అనేక సత్ఫలితాలు, వాటితో పాటు ఉండేటువంటి కొన్ని చెడు ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఆ ఈతి బాధల నుండి విముక్తి పొందడం కోసం ప్రజలంతా కూడా దైవభక్తిని అలవాటు చేసుకోవటం, తద్వారా మనశ్శాంతి లభిస్తుంది, సామాజికమైనటువంటి స్పృహ కలుగుతూ ఉంటుంది. ప్రజల యందు దైవభక్తిని క్రమేపీ పెరిగినట్టయితే తద్వారా మానవుడిలో ఉండేటువంటి దైవత్వం ఆ రకమైనటువంటి సామాజిక శ్రేయస్సుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా దేవాలయాల యొక్క అభివృద్ధి, దేవాలయాలను చక్కగా అలంకరిస్తూ ప్రజలందరికీ కూడా దైవభక్తిని, సహజీవన సౌందర్యాన్ని, సాటి మానవుల పట్ల ఉండేటువంటి ప్రేమ, గౌరవాలు, అభిమానాలు పెరిగేటట్టుగా చూడటం చాలా అవసరమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటివి పుష్కరాలు. మన సంస్కృతిలో పుష్కరాల స్నానాలు చేయటం, ముఖ్యంగా 6 డిసెంబర్ 2010 ఈ వికృతనామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం 11:40 బృహస్పతి మీనరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అందువల్ల 6 డిసెంబర్ 2010 నుండి 17/12/2010 వరకు ప్రణీత నదికి పుష్కరాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ పుణ్యదినాల్లో
ప్రణీత నదిలో స్నానాలు చేయటం, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేయటం అనేటువంటిది తద్వారా పితృదేవతలందరూ కూడా తరించబడతారు. పితృదేవతల యొక్క ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష. ఇక ప్రధానంగా ఈ పంచాంగ శ్రవణంలో మనందరికీ కూడా ఆసక్తి కలిగించేటువంటివి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మనకు ఉండేటువంటి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్య రాజ అవమానాలు ఎలా ఉంటాయి తెలుసుకోవటం మనందరికీ ఎంతో ఆసక్తిదాయకం. రాజపూజ్యము రాజ అవమానము అంటే ఈ కాలంలో ప్రజాపూజ్యము ప్రజా అవమానం, సాటి వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి గౌరవాలు, సాటి వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి అవమానాలుగా మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే ఆదాయ వ్యయాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు. మేషాది రాశుల వారందరికీ కూడా ఈ వికృతనామ సంవత్సరంలో ఆదాయాలు వ్యయాలు ఎలా ఉంటాయో చూద్దాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయం, వ్యయం 8. మిథున రాశి వాళ్ళకి 5 ఆదాయం, 5 వ్యయం. కర్కాటకం వారికి 14, 2. సింహరాశికి 2, 14. కన్యా రాశి వాళ్ళకి 5, 5. తులారాశి వాళ్ళకి 2, 8. వృశ్చికం 8, 14. ధనస్సు 11, 5. మకర రాశి వాళ్ళకి 14, 14. కుంభరాశి వాళ్లకు 14 ఆదాయం, 14 వ్యయం. మీనరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 వ్యయం. ఈ ఆదాయ వ్యయాలను గుర్తుంచుకొని చక్కగా ప్రణాళికాబద్ధంగా జీవించినట్టయితే ఆదాయ వ్యయాల యొక్క సమతుల్యం జరిగి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. పూజ్యము అవమానము. మేషరాశి వారికి 4 పూజ్యం, 3 అవమానం. వృషభ రాశి వాళ్ళకి 7 పూజ్యం, 3 అవమానం. మిథున రాశి వాళ్లకు 3, 6. కర్కాటకం 6, 6. సింహరాశి 2 పూజ్యం, 2 అవమానం. కన్యా రాశి 5 పూజ్యం, 2 అవమానం. తులారాశి వారికి 1 పూజ్యం, 5 అవమానం. వృశ్చిక రాశి 4, 5. ధనస్సు 7, 5. మకరం 3, 1. కుంభం 6, 1. మీనరాశి వాళ్ళకి 2 పూజ్యం, 4 అవమానం. ఈ ఉన్నటువంటి పూజ్యము అవమానాలను బట్టి మనకు పూజ్యం ఉంటే చాలా సంతోషం. ఆ పూజ్యాన్ని పెంచుకోవటానికి అవమానం కనుక ఉన్నట్టయితే మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని అవమానాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం మనందరి యొక్క కర్తవ్యం.